మహాసేన రాజేష్ ఉదంతం ఒక పాఠం. ఎందుకంటే మనం విమర్శ చేయడంలో తప్పే లేదు, మన హక్కు అది, ఎవరినైనా విమర్శించవచ్చు. అయితే ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి, అవతల వాళ్ళ తప్పుని ఎత్తి చూపెట్టేటటువంటి విమర్శనాత్మక అంశం అవ్వాలి. దుర్భాషలు, దూషణలు, అలాగే దేవుళ్ళని అవమానించడం, అది ఏ మతంలోనే, యేసు ప్రభువునో అల్లానో లేకపోతే రామునో కృష్ణునో ఇట్లా ఏ దేవుణ్ణి అవమానించకూడదు. మత సంప్రదాయపరమైనటువంటి మత ఆచరణ విధానాల్ని తప్పుపట్టడం కూడా తప్పే. ఓన్లీ ఉన్మాదం లాంటి వాటిని తప్పుపట్టడంలో తప్పేం లేదు, మూఢనమ్మకాన్ని తప్పుపట్టడంలో తప్పేం లేదు. కానీ నేను నీ దేవుడి పట్ల నాకు నమ్మకం లేదంటే తప్పేం లేదు, నాస్తికుడిగా కూడా ఉండదు, చేతువాలిగా ఉండదు. కానీ దూషిస్తా, నాకు నీ దేవుడు నచ్చడు కాబట్టి దూషిస్తా అనేటువంటి ధోరణి తనని దెబ్బతీసి. రెండవది, పవన్ కళ్యాణ్ గతంలో విమర్శించినటువంటి సందర్భంలో విమర్శ వరకు తప్పు లేదు, బూతులు, లంకొడకలు, ముంకొడకలు లాంటివి వలన అక్కడ అసంతృప్తి రావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఒక రకంగా అవన్నీ తీసి పెట్టడం వలన ఇప్పుడు దెబ్బతిన్నారు రాజేష్. అయితే తెలుగుదేశం పార్టీ ఆల్టర్నేటివ్ ఏం చేస్తుందో చూడాలి.